బంగారంతో జంపన్న వాగులో భక్తి ప్రవాహంగా మారింది. అడవి తల్లి పులకించింది. మేడారం మట్టి పసుపు వర్ణమై మెరిసింది. కుంకుమల పరిమళంతో మేడారం ఆధ్యాత్మిక కోలాహలంగా మారిపోయింది. నేల తల్లి పులకించేలా మేడారం మహాజాతరలో అసలైన ఘట్టం ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపై కొలువు తీరింది. మేడారం మహాజాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపైకి తీసుకువచ్చారు పూజారులు. అటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించడంతో జాతర అంకురార్పణ జరిగింది. కాసేపట్లో జాతరలో మరో అద్భుత ఘట్టం జరగనుంది. చిలకగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి రానుండడంతో జాతర తారాస్థాయికి చేరుకుంటుంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే జంపన్న వాగు జనసంద్రంగా మారింది. సల్లంగసూడు తల్లి అంటూ భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి తమ కోర్కెలు తీర్చమని అమ్మవార్లకు చీర, సారెతో పాటు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జనవరి 31 వరకు 4 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిరంతరం భద్రతా పర్యవేక్షణకు చర్యలు చేపట్టింది. వనమెల్లా జనం, నిలువెల్లా బంగారంతో జంపన్న వాగులో భక్తి ప్రవాహంగా మారింది. అడవి తల్లి పులకించింది. మేడారం మట్టి పసుపు వర్ణమై మెరిసింది. కుంకుమల పరిమళంతో మేడారం ఆధ్యాత్మిక కోలాహలంగా మారిపోయింది. నేల తల్లి పులకించేలా మేడారం మహాజాతరలో అసలైన ఘట్టం ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపై కొలువు తీరింది. మేడారం మహాజాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపైకి తీసుకువచ్చారు పూజారులు. అటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి
పగిడిద్ద రాజును మేడారంలోని గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించడంతో జాతర అంకురార్పణ జరిగింది. కాసేపట్లో జాతరలో మరో అద్భుత ఘట్టం జరగనుంది. చిలకగుట్ట నుంచి కుంకుమ భరణ రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి రానుండడంతో జాతర తారాస్థాయికి చేరుకుంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.